హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో యమ్మీ యమ్మీ స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ అండి. చూస్తున్నారు కదా, రైస్ చాలా పొడి పొడిలాడుతూ చికెన్ పీస్ మాత్రం సాఫ్ట్గా కుక్ అయిందండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసామంటే పర్ఫెక్ట్ టేస్ట్ మాత్రం కన్ఫర్మ్ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చూస్తున్నారు కదా, నేను హోల్ గరం మసాలా ఇలా తీసుకున్నాను. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, రాతి పువ్వు, అలాగే 1 స్పూన్ షాజీరా, 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని మంచిగా పౌడర్ వేసుకోవాలండి మిక్సీకి. ఇలా మిక్సీలో వేసుకొని మంచిగా పౌడర్ చేసుకుందాం. చూసారా, ఇలా పౌడర్ చేసుకున్నదాన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక పెద్ద కడాయి తీసుకొని 2 kgs క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకొని దానిలో 1.5 స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. ఫైవ్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. పీసెస్ అన్నిటికీ పట్టేలాగా బాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముందుగానే ఆయిల్ వేస్తే ఉప్పు కారం సరిగా పట్టదనమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 4-5 గ్రీన్ చిల్లీ అండి, పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే బ్రౌన్ ఆనియన్స్ అండి, బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక లెమన్ అండి, ఫుల్ లెమన్ని వేసేసుకోవాలి. వేసి బాగా పీసెస్ అన్నిటికీ పట్టేలాగా మొత్తం అన్నీ కలిపేసుకోవాలండి. ఇప్పుడు 200 ml పెరుగు వేసుకుంటున్నానండి. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు కూడా లాస్ట్లో వేసుకొని కలుపుకోవాలండి. చూస్తున్నారుగా, ఈ విధంగా కలుపుకొని పీసెస్ అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 kg బాస్మతి రైస్ తీసుకొని 1 to 2 times క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 1/2 hour పక్కన పెట్టుకుందాం. ఈలోగా స్టవ్ పైన ఎసరు కోసం వాటర్ తీసుకున్నానండి. వాటర్ ఏం మెజర్ ఏం అవసరం లేదు. దానిలో 1 స్పూన్ సాజీరా, బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకుంటున్నాను. హోల్ గరం మసాలా చూపించాను కదండి, అవన్నీ వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒక పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అండి. వాటర్ బాగా ఉప్పగా ఉండేలాగా చూసుకోవాలి, ఎక్కువగా వేసుకోవాలి సాల్ట్. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించుకొని చికెన్ కలిపెట్టుకున్న కడాయి ఉంది కదండి, అది పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. అలాగే జాజికాయ పౌడర్ కొద్దిగా వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ కొద్దిగా, అలాగే రైస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఎక్కువగా కలపకూడదండి, రైస్ విరిగిపోతుంది అన్నమాట.
కొత్తిమీర ఇందాక వేయడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేసుకున్నాను. రైస్ని 70% ఉడికించుకుందామండి. ఈలోగా ఉడుకుతున్న చికెన్లో ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను అండి. రైస్ ఉడుకుతున్న వాటర్ ఉన్నాయి కదా, అవి వేసుకున్నాను 1 గ్లాసు. చూసారా, రైస్ ఉడికింది కదా 70%. ఇప్పుడు ఈ రైస్ని లేయర్లుగా వేసుకుందామండి. ఒక లేయర్ ఏమో 70%, ఒక లేయర్ ఏమో 80%. ఫైనల్గా ఫుల్గా కుక్ అయిన రైస్ని వేసేసుకోవాలి. పైన సాఫ్రాన్ కలిపిన వాటర్ వేసానండి, అలాగే మసాలా పౌడర్ వేసాను, నెయ్యి కొద్దిగా వేసాను, మిస్ అయింది క్లిప్. బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా జాజికాయ పౌడర్ కూడా వేసానండి. వేసి లిడ్ క్లోజ్ చేసుకొని పాత దోశ పానం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దమ్ పెట్టేసుకోవాలండి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి దమ్ పెట్టేసుకోవాలి. చూసారా, రెడీ అయిపోయింది. చూసారా, రైస్ మంచిగా కుక్ అయిందండి, అలాగే పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. ఇలాగైనా చేసి మన ఫ్యామిలీకి పెడితే ఒక ముద్దకి ఇంకొక ముద్ద ఎక్స్ట్రానే తింటారు, కానీ తక్కువ మాత్రం తినరండి, అంత టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందామా. ఈ స్పైసీ బిర్యానీని స్వీట్ రైతాతో కలిపి తింటే చాలా బాగుందండి. చూసారుగా, ఇంతే అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానండి, సబ్స్క్రైబ్ మాత్రం కొంతమంది చేశారు. మీరు కూడా చేసుకోవచ్చు కదా. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.